ఇవాల్టి లంచ్లోకి గుమగుమలాడే చందువా ఫిష్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఇదిగోండి చందువా పీసెస్ని చక్కగా ఇలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. రెసిపీకి పెద్ద హడావిడిగా మసాలా ఏం అవసరం లేదండి. ఇదిగోండి చిన్ని అల్లం ముక్క, ఒక 5-6 వెల్లుల్లి రెమ్మలు, 1/2 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒకే ఒక్క ఉల్లిపాయ, ఒక చిన్ని టమోటా అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మెత్తగా పేస్ట్ చేసేసుకోవాలండి. ఇప్పుడు దీన్నంతా బాగా కలిపేసుకోవాలండి. ఈ కర్రీకి డెఫినెట్గా ఉప్పు, పసుపు, కారం అనేవి మాత్రం ఖచ్చితంగా ఎక్కువే పడతాయి. ఎవరి రుచికి తగ్గట్టు వాళ్ళు వేసుకోవాలి. ఇట్లా పీసెస్ అన్నిటికీ బాగా పట్టించేసుకోవాలండి. ఒక్కో పీస్కి ఇలా పట్టించేసుకోవాలి ఆనియన్ పేస్ట్ అంతటిని. పీసెస్ని పట్టించేసుకున్న తర్వాత ఒక్క 15 నిమిషాల పాటు అలా పక్కన ఉంచేసేయాలండి. ఉప్పు, కారం అవన్నీ కూడా బాగా పీల్చుకుంటాయి అన్నమాట. ఆయిల్ వేడెక్కిన తర్వాత ముందు కరివేపాకు వేసుకుని తర్వాత పీసెస్ని ఒక్కొక్కటి ఇట్లా వేసేసుకోవాలన్నమాట. ఆ బ్యాలెన్స్ ఉండిపోయిన ఆనియన్ పేస్ట్ని కూడా పైన ఇట్లా స్ప్రెడ్ చేసేసుకొని పైన మళ్ళీ ఇలా కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలండి. అలా మూత పెట్టేసుకొని అలా మీడియం ఫ్లేమ్ మీదే మగ్గనివ్వాలన్నమాట. ఇప్పుడు పీసెస్ని ఇలా స్లోగా తిరగబెట్టుకోవాలన్నమాట. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. పీసెస్ బాగా మగ్గిపోయాయి కదండి. ఇప్పుడు జస్ట్ కొంచెం చూడండి, మనం ఆనియన్ పేస్ట్ వేసుకున్న తర్వాత మిక్సీ జార్లో వచ్చే వాటర్ ఉంటుంది కదా, అది లిటిల్ బిట్, ఎక్కువ అవసరం లేదు. ఇలా వేసుకొని ఒక్కసారి ఇలాగా అటు ఇటు కలిపేసుకోవాలి. మళ్ళీ ఇంకొక 10 నిమిషాలు మగ్గనివ్వాలి. కర్రీ అయితే రెడీ అయిపోయిందన్నమాట. వేడి వేడి అన్నంలో ఇలా లెమన్తో కనుక సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుందండి. రెగ్యులర్గా మనకి దొరికే చెరువు చేపల కన్నా కూడా ఈ చందువా ఫిష్లోని ఒమేగా ఫ్యాటీ 3 యాసిడ్స్ ఎక్కువ ఉంటాయండి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి.